ఓకే. హాయ్ అండి. ఒక్కరు హ్యాండ్స్ కరెక్ట్గా రావట్లేదు, ఇక్కడ ప్లస్ పాయింట్ రావట్లేదు, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా రావట్లేదు, కొంచెం తేడా వస్తుంది అని అంటున్నారు. సో వాళ్ళ కోసము హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, రండి. ఇక్కడ నుండి మనము ఇది 36 సైజ్ బ్లౌజ్. 36 సైజ్ బ్లౌజ్ కి ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఉంది, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఉంది. చెస్ట్ 9 ఉన్నప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా మనకు 9 ఉంది. చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇలా కొలుచుకుంటే 9 ఇంచెస్ దగ్గర మనకు ఆర్మ్ రౌండ్ వచ్చింది. సో మనం హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టి ఇక్కడ 11 ఇంచులు ప్లస్ ఖర్చుకు ఇక్కడ నుండి మనం ఇలా పైకి ఒక లైన్ అయితే గీసుకున్నాం. 36 సైజ్ వాళ్ళకి కొంచెం దొబ్బుగా ఉన్నప్పుడు ఇదిగోండి 4 ఇంచెస్ నేను తీసుకున్నాను. అయితే చంకల కింద ముడతలు ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. సో తక్కువగా ఉన్నప్పుడు అవసరం లేదు, కానీ కొంచెం ముడతలు వస్తున్నాయి అని చెప్పారు, అందుకే నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుండి అంటే ఎక్కడైతే మనకు ఈ ఖర్చుతో సహా మనం తీసుకున్నామో ఇక్కడ నుండి ఏ పాయింట్ దగ్గర అయితే మనం 4 ఇంచెస్ డౌన్ తీసుకున్నామో అక్కడి వరకు మనం ఈ విధంగా 9 ఇంచెస్ తీసుకోవాలి. 9 ఇంచెస్ తీసుకొని ఆర్మ్ రౌండ్ ఇక్కడ నుండి ఇదిగోండి ఈ విధంగా కలిసేలాగా మనం ఇలా తీసుకొని ఇక్కడ నుండి 1 ఇంచ్ నుండి ఈ డౌన్ కటింగ్ ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మనం ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది ప్లస్ ఈ పార్ట్ 9 ఇంచెస్ వచ్చింది ఇది. సో ఈ రెండు కచ్చకలు ఒక దగ్గరికి వస్తాయి కాబట్టి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనా? అయితే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.